కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జేగడాలు షురువైనవిలా. నీకు దమ్ముంటే నీ పదవికి రాజీనామా చేసి మళ్ళా గెలిచి చూపి అని అనుకుంటా గా సారు మండి పడుతున్నారు. పాపం గా చిరు వ్యాపారులను పరామర్శించి నష్టపరిహారం ఇచ్చిండు సారు. మరిగా సార్లు ఎవరెవరు, వాళ్ళ కథ ఏంది ఒకసారి చూడుండ్రి మీరే. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలకు అసలుకే పడతలేదంటనుల్లా. ఎప్పుడు చూసినా ఏదో ఒక లొల్లి తయారు చేసుకుంటున్నారట. ఆ నాయకులు ఎవరంటే ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, గట్లనే మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి. ఈ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి ఒకరంటే ఒకళ్ళు అసలుకే పడతలేదంట. అయితే ఈ ముచ్చట మీద కొండ మురళి సార్ మాట్లాడుకుంటా, నేను పార్టీ మారితే రాజీనామా చేసిన, నీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేసి గెలువు అని అనుకుంటా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మీద కొండ మురళి సార్ మస్తు గరం అవుతున్నాడు. పోచమ్మ మైదాన్ పోచమ్మ గుడి పోయే తొవ్వకు డబ్బాలు అడ్డంగా ఉన్నాయని బసవరాజ్ సారయ్య సార్ తీపిచ్చినట్ట వాటిని. ఈ ముచ్చట తెలుసుకున్న కొండ మురళి సారు డబ్బాలు తీసేసిన చిరు వ్యాపారులను పరామర్శించేందుకు వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేసిర్రట. అంతేకాదుల్లా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మీద అధిష్టానానికి ఫిర్యాదు చేశానని వాళ్ళందరితోటి అన్నాడంటనుల్లా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నోని, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారని, గట్లనే మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య లెక్క వేరే పార్టీలో ఎమ్మెల్యే గెలిచి పార్టీ మారంగానే ఒక బీసీ నాయకుడు అయి ఉండి సుత రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే వారి డబ్బాలు ఎట్లా తీసేస్తారని మండిపడుకుంటా సార్ ఘాటుగా మాట్లాడుతున్నాడు. నాకు వర్తాలు కట్టుకొని ఉన్నది కూడా తెలుసు. పరిస్థితుల్లో మీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని నిజంగా కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు, పక్క సందులో ఉన్నాయి. మరొక బీసీ నాయకుడు ఇంటి కూడా మరి ఇలా కులగొట్టించుడు కరెక్టే కాదు. మరి ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 పోషాబాబులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియానండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు యునానిమస్ గారే మరి ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఎలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీ వాళ్ళు వేయలే, తెలుగుదేశం వాళ్ళు వేయలే. ఎందుకంటే కొండ మురళి అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది.